మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మూర్ఖమైన చేపలు. అనగనగా ఒక పెద్ద చెరువుంది. అందులో ఎన్నో చేపలు నివసించేవి. వాటికి అహంకారం చాలా ఎక్కువ. అవి ఎవ్వరి మాట వినేవి కావు. అదే చెరువులో దయాగుణం కలిగి ఉన్న ఒక మొసలి నివసించేది. ఆ ముసలి అహంకారంగా ఉండకూడదని, నిర్లక్ష్యం పనికిరాదని, అది మన పతనానికే దారి తీస్తుందని ఈ చేపలకు సలహాలు ఇస్తుండేది. కాని ఈ చేపలు మొసలి మాటలు అస్సలు వినేవి కాదు. చూడు, ఈ మొసలి మనకు సలహాలిస్తుంది అని అవి అక్కడ్నుంచి వెళ్ళిపోయేవి. ఒకరోజు మధ్యాహ్నం చెరువు దగ్గర ఉన్న ఒక రాయి మీద మొసలి నిద్రపోతుంది. ఇద్దరు మత్స్యకారులు చెరువులో నీటిని తాగేందుకు అక్కడకు వచ్చారు. ఒక చేపలు పట్టేవాడు చెరువులో చాలా చేపలు ఉండడాన్ని గమనించాడు. రెండోవాడితో ఇలా అన్నాడు, ఈ చెరువులో చాలా చేపలున్నాయి. మనం రేపు మన వలతో ఇక్కడికొచ్చి చేపలు పట్టేద్దాం అని అన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఇలాంటి స్థలాన్ని మనం ఎంతవరకు చూడలేదే అని మరొక మత్స్యకారుడు అన్నాడు. మత్స్యకారుల మాటలన్నింటినీ మొసలి వింటుంది. అది వెంటనే చెరువులో ఉన్న చేపల దగ్గరకు వెళ్తుంది. మీరు ఈ చెరువు నుండి వెంటనే వెళ్ళిపోండి. ఆ ఇద్దరు మత్స్యకారులు మిమ్మల్ని పట్టేందుకు రేపు ఉదయమే వస్తారంట అంటూ మొసలి చేపలతో చెబుతుంది. అప్పుడు చేపలు నవ్వుతూ అంటాయి, చాలామంది చేపలు పట్టేవాళ్లు మమ్మల్ని పట్టుకుందామని ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఈ ఇద్దరు మమ్మల్ని పట్టేస్తారా? మా గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు మొసలి అని చేపలు అంటాయి. మరుసటి రోజు ఉదయం మత్స్యకారులు వలను తీసుకుని చెరువు దగ్గరకు వస్తారు. వలను చెరువులో వేస్తారు. ఆ వల చాలా పెద్దది కావడంతో వలలో అన్ని చేపలు పడిపోతాయి. మొసలి చెప్పిన మాటలు వింటే బాగుండని అప్పుడు చేపలు గ్రహిస్తాయి. మొసలి మనల్ని కాపాడే ప్రయత్నం చేసింది, కానీ మన లెక్కలేనితనం, అతి ధైర్యం వల్లే మనకు ఈ గతి పట్టింది అని చేపలు బాధపడతాయి. ఆ మత్స్యకారులు ఆ చేపలన్నింటినీ సంతకు తీసుకువెళ్ళి మంచి ధరకు అమ్ముకుంటారు. నీతి: మన అహంకారం, అతిధైర్యం, నిర్లక్ష్యం మన పతనానికి కారణమవుతాయి. నక్క మరియు పక్షి. అనగనగా ఒక నక్క మరియు ఒక పక్షి మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు నక్క పక్షిని భోజనానికి ఇంటికి ఆహ్వానిస్తుంది. పక్షి నక్క ఇంటికి వచ్చేసరికి లంచ్ రెడీగా ఉంటుంది. టేబుల్ మీద 2 ప్లేట్ల నిండా సూపు ఉంటుంది. నక్క వెంటనే సూపును ఎంతో వేగంగా తాగేస్తుంది. కానీ పాపం ఆ పక్షి తన ముక్కు పెద్దగా ఉండడం వలన, ప్లేటు ఫ్లాట్గా ఉండడం వలన సూపును తాగలేకపోతుంది. అప్పుడు నక్క అంటుంది, నువ్వెందుకు సూప్ తాగడం లేదు? నేను చేసిన సూప్ నచ్చలేదా అని అడుగుతుంది. అప్పుడు పక్షి అంటుంది, సూపు బాగుంది, కానీ నాకే ఆకలి లేదు అని చెప్పి ఎంతో కోపంతో ఆ పక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి నక్కను ఇంటికి భోజనానికి పిలుస్తుంది. నక్క ఇంటికి వచ్చేసరికి డిన్నర్ రెడీగా ఉంటుంది. టేబుల్ మీద 2 జగ్గుల నిండా సూప్ ఉంటుంది. అప్పుడు పక్షి సూపును చకచకా తాగేస్తుంది. పాపం నక్కే ఏమీ తాగదు. అప్పుడు పక్షి అంటుంది, నువ్వెందుకు సూప్ తాగటం లేదు? నా సూప్ నీకు నచ్చలేదా అని అడుగుతుంది. అప్పుడు నక్క కోపంతో అంటుంది, నేను ఈ పొడివాటి జగ్గులో నా మూతిని పెట్టి సూపును ఎలా తాగాలనుకుంటున్నావు అంటుంది. అప్పుడు నక్కకు తాను కొన్ని రోజుల ముందు పక్షితో చేసింది గుర్తొస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుంటూ మళ్ళీ స్నేహితులవుతారు. నీతి: మన తోటి వారిని మనతో పాటు సమానంగా ట్రీట్ చేయాలి. అదృష్టవంతుడు. ఒక కుటుంబంలో రాము, రాధ, వారి ఒక్కగానొక్క కొడుకు అర్జున్ నివసిస్తుండేవారు. రాము ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. తన కుటుంబానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పించేందుకు అతను ఎంతో కష్టపడుతూ ఉండేవాడు. అర్జున్ చాలా అల్లరి పిల్లవాడు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి కొనిమ్మని అడుగుతూ ఉండేవాడు. ఒకరోజు అర్జున్ తనకు స్పోర్ట్స్ షూ కొనిమ్మని వాళ్ళ నాన్నని అడుగుతాడు. పని పూర్తి చేసుకున్న రాము షాపుకు వెళ్ళి అర్జున్ అడిగిన చెప్పుల గురించి అడుగుతాడు. కానీ ఆ షూస్ చాలా ఖరీదైనవి. అందుకని వేరొక షూస్ను కొని ఇంటికి తీసుకువెళ్తాడు. రాము ఈ కొత్త షూస్ను అర్జున్కు ఇస్తాడు. కానీ అర్జున్ అతడు అడిగిన షూస్ తీసుకురాలేదని
నిరాశతో ఎంతగానో ఏడుస్తాడు. కోపంతో ఇంటి నుంచి బయటికి వచ్చేస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్ళిన అర్జున్ ఒక బస్టాప్ దగ్గర ఆగి కూర్చుంటాడు. నేను ఎప్పుడు నాకు నచ్చిన షూస్ని కొనుక్కోగలను అని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అటుగా ఒక అబ్బాయి కర్రల సహాయంతో నడుచుకుంటూ వెళ్తుంటాడు. అతనికి కాళ్ళు లేని విషయాన్ని గుర్తించిన అర్జున్ ఎంతో షాక్కి గురవుతాడు. ఎంతో బాధపడతాడు. అప్పుడు అర్జున్ తనకి కాళ్ళు ఇచ్చినందుకు, అలాగే తనను ఎంతో ప్రేమించే కుటుంబాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తాడు. నీతి: మనకంటే లేనివారిని చూస్తే మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది. సింహాలు మరియు చెట్లు. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామానికి దూరంగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో వేల కొద్దీ చెట్లుండేవి. అందులో 2 చెట్లు చాలా మంచి స్నేహితులు. ఆ అడవిలో ఇంకా బోలెడు సింహాలు, ఇతర జంతువులు ఉండేవి. ఆ సింహాలు ఇతర జంతువులను చంపి తినేవి. అలా తినగా మిగిలిన జంతు కళేబరాలు కుళ్ళి అడవంతా దుర్వాసన వచ్చేది. ఒకరోజు మిత్రులైన 2 చెట్లు ఇలా మాట్లాడుకుంటున్నాయి. మనం వాటిని ఈ అడవి నుండి కాపాడాలి. ఆ సింహాలను ఈ అడవి నుండి తరిమేయాలి అంది ఒక చెట్టు. సరే అంది మరొక చెట్టు. ఆ పక్కనే ఉన్న మరొక ముసలి చెట్టు ఈ 2 చెట్ల మాటలు విని ఇలా అంది. ఆ సింహాలు ఈ అడవిని కలుషితం చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ సింహాలు లేకపోతే చెట్లు కొట్టేవాళ్లు అడవిలోకి వచ్చి మనల్ని నరికేస్తారు. ఆ సింహాలు ఉండడం వల్లనే ఎటువంటి కట్టెలు కొట్టేవాడు ఈ అడవిలోకి రావటం లేదు అని అంది. కాని ఆ 2 చెట్లకు ఆ సలహా నచ్చలేదు. ఆ 2 చెట్లు జంతువుల్ని భయపెట్టాలని నిశ్చయించుకున్నాయి. ఆ రోజు సాయంత్రం ఆ 2 చెట్లు భయంకరంగా ఊగడం ప్రారంభించాయి. ఈ దెబ్బతో అడవిలో సింహాలు భయపడి ఈ అడవి వదిలి పారిపోతాయి. ఇక అవి చచ్చినా తిరిగి రావు అని గట్టిగా నవ్వాయి. ఆ నవ్వుతో అడవి మొత్తం ప్రతిధ్వనించింది. ముసలి చెట్టు వారిని వారించింది. కాని ఆ 2 చెట్లు వినలేదు. అవి అటూ ఇటూ కదులుతూ పెద్దగా శబ్దాలు చేశాయి. అడవిలో జంతువులన్నీ ఆ శబ్దాలకు భయపడిపోయాయి. ఈ అడవికి ఏదో అయ్యింది, పదండి పారిపోదాం అని అన్ని జంతువులు అక్కడి నుండి పారిపోయాయి. ఆ చెట్లు ఆనందంగా గడపసాగాయి. అయితే వాటి ఆనందం కొద్ది రోజులు మాత్రమే ఉంది. కొద్ది రోజుల్లోనే ఒక కట్టెలు కొట్టేవాడు ఆ అడవిలోకి వచ్చి చెట్లను కొట్టడం ప్రారంభించాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ అడవిలో ఎటువంటి సింహాలు లేవు. మరింతమంది కట్టెలు కొట్టేవాళ్లు అడవిలోకి రావడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ ముసలి చెట్టు ఇలా అంది. త్వరలోనే మనల్ని కూడా నరికేస్తారు. ఆ 2 చెట్లు తమ తెలివి తక్కువతనానికి ఏడ్చాయి. కొన్ని రోజులకు ఆ 2 చెట్లు కూడా నరికేయబడ్డాయి. కట్టెలు కొట్టేవాళ్లు పెరగడంతో అడవంతా నాశనమయ్యింది. నీతి: ఎల్లప్పుడూ మన పెద్దల సలహాను పాటించాలి. నలుగురు మిత్రులు. ఒక ఊరిలో 4 స్నేహితులు ఉన్నారు. వారికి చదువంటే అస్సలు ఇష్టం లేదు. ఒకసారి పరీక్ష రోజు ముందు ఫుల్గా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పరీక్షను ఎగ్గొట్టేందుకు మాస్టర్కు అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మరుసటి రోజు ఉదయం టీచర్ దగ్గరకు వెళ్ళి ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడతారు. ముందు రోజు రాత్రి పెళ్లికి వెళ్ళామని, అక్కడి నుండి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో కారు టైర్ పంచర్ అయిందని, వారి దగ్గర ఎక్స్ట్రా టైర్ లేకపోవడం వల్ల కారును ఇంటిదాకా నెట్టుకుంటూ వచ్చామని, ఇలా ఆ 4 స్నేహితులు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తారు. వారు టీచర్తో ఇలా అంటారు. రాత్రంతా కార్ని నెట్టడం వల్ల అలిసిపోయి చదవలేకపోయాం సార్ అని. ఈరోజు మేం పరీక్ష రాయలేమని టీచర్ను రిక్వెస్ట్ చేస్తారు. టీచర్ వారి రిక్వెస్ట్కు సరేనన్నారు. వారంతా ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళి ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యారు. మరుసటి రోజు ఆ 4 స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చారు. టీచర్ వాళ్ళందరినీ ఒక్కో క్లాస్ రూమ్లో ఒక్కొక్కరిని కూర్చోమని చెప్తాడు. వారికి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. అందులో 2 ప్రశ్నలున్నాయి. మొదటి ప్రశ్న, నీ పేరు ఏమిటి? ఇక రెండవది, కారులో ఏ టైర్ పంచర్ అయింది? ఇక ఆ 4 విద్యార్థులు అబద్ధం చెప్పారు కాబట్టి
ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇచ్చారు. దాంతో టీచర్కు వాళ్ళు అబద్ధం చెప్పారని తెలిసిపోయింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? నిజం నిప్పు లాంటిది. ఎంత తెలివిగా అబద్ధాలు చెప్పినా ఏదో ఒక సందర్భంలో నిజం అనేది బయటపడుతుంది. 3 పంది పిల్లల కథ. అనగనగా పింకు, రింకు, టింకు అనే 3 పంది పిల్లలు ఉండేవి. పింకు చాలా బద్ధకస్తుడు. అతను గడ్డితో చిన్న ఇల్లును నిర్మించుకున్నాడు. రింకు కొంచెం తక్కువ బద్ధకస్తుడు. అతను చెక్కలతో ఇల్లు నిర్మించుకున్నాడు. టింకు బద్ధకస్తుడు కాదు. అతను ఇటికలతో గట్టి ఇల్లును కట్టుకున్నాడు. అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. ఒకసారి ఆ గ్రామానికి ఒక తోడేలొచ్చింది. ఆ తోడేలుకు పందులను తినడం అంటే చాలా ఇష్టం. తోడేలు పింకు ఇంటికి వచ్చింది. పందిపిల్ల, పందిపిల్ల, నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నా ఇంట్లో గాలి లేదు అని చెప్తుంది. అవునా, అయితే ఆగు, నేను నీ ఇంటిని ఊదిపారేస్తాను అంటుంది. వెంటనే గాలి ఊది ఇంటిని కింద పడేస్తుంది. వెంటనే పింకు తన ఆశ్రయం కోసం రింకు చెక్క ఇంటికి పరిగెత్తుతాడు. తోడేలు పింకు వెనకాలే వెళ్తుంది. రింకు ఇంటికి వచ్చిన తోడేలు, పందిపిల్ల, పందిపిల్ల, నేను నీ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నా ఇంట్లో గాలి రావడం లేదని చెప్తుంది. అవునా, అయితే ఆగు, నేను నీ ఇంటిని ఊదిపాడేస్తాను అంటుంది. వెంటనే గాలి ఊది ఇంటిని కింద పడేస్తుంది. దీంతో పింకు, రింకు ఆశ్రయం కోసం టింకు ఇటుకల ఇంటికి వెళ్తారు. తోడేలు వారిని అనుసరిస్తుంది. టింకు ఇంటికి వచ్చిన తోడేలు, పందిపిల్ల, పందిపిల్ల, నేను నీ ఇంట్లోకి రావచ్చా అని అడుగుతుంది. లేదు లేదు, నువ్వు రావడానికి ఛాన్సే లేదు అంటుంది. అవునా, ఆగు, అయితే నేను ఒక్క గాలి ఊది నీ ఇంటిని పడేస్తాను అంటుంది. కానీ ఎంత గాలి ఊదినా ఫలితం లేదు. 3 పందులు ఇటుకల ఇంట్లో ఎంతో సురక్షితంగా ఉన్నాయి. దీంతో ఇంటిపైకెక్కిన తోడేలు చిమ్నీలోకి దూకుతుంది. టింకు అంతకు ముందే చిమ్నీ మీద మరిగే నీటిని పెడతాడు. అందులో దూకిన తోడేలు వేడి నీటిలో పడి గిలగిలా కొట్టుకుంటుంది. వెంటనే ఎగిరి ఇంట్లోంచి పారిపోతుంది. గ్రామాన్ని వీడిపోతుంది. దీంతో 3 పందులు ఎంతో హాయిగా జీవిస్తుంటాయి. ఈ కథలో నీతి, బద్ధకం ఏమాత్రం తగదు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.